సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓటరు సవరణ ప్రక్రియపై వీఎల్ఏలు, సూపర్వైజర్లు, పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటరు సవరణ ప్రక్రియలో తన ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి వీఎల్ఓకు అందించారు. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా అత్యంత బాధ్యతతో పనిచేయాలని వారికి సూచించారు. అనంతరం స్థానిక శ్రీ రేణుక ఎల్లమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక మరకత లింగేశ్వర ఆలయంలో వర్షాల కోసం వరుణయాగం పూజలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని 108 కలశాలతో వరుణయాగం నిర్వహించారు. विषत्साज्जनं दें प्रियं लोके देवजुस्रावजानां तां पद्मिनीं सुपर्वणे तपसोदि जातः पठस्मरास्तास्मिन् वृद्धेददामे नाजुमे सामनायामि हे सामनायामि श्रीयावां श्रीसूर्याग्नि सर्वाभाग्याग्नि सर्वाभाग्यनां पदये नमः रामानायिनी व्याधिनीनां पदये जिगागुं सद्यो नमः సమృద్ధిగా ఈ ప్రాంతమంతా సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి వ్యవస్థ రైతాంగం ఉంటేనే ఇందులో చాలా మంది వ్యాపార వర్గాలు ఉన్నారు. మరి పాడి పంటలు ఉంటేనే మన వ్యాపారం కూడా ముందుకుపోతుంది. కాబట్టి కొంత స్వార్థం ఉన్నా లోక కళ్యాణం అనేటువంటిది ఇది ప్రపంచం అందరికీ ఉపయోగపడేది. కాబట్టి ఈ పూజలో వారాహి స్వామి అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్. వారాహి స్వామి అమ్మవారి యొక్క ఆశీర్వచనం మనందరిపైన ఉండి ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతోటి మనము బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి మరి పూజా కార్యక్రమం నిర్వహించాలని సందర్భంగా వేడుకుంటూ, తప్పకుండా నిన్న కూడా కొత్తకొండలో 108 కలశాలతో అక్కడ కైషాబియాలో కూడా మరి మరకత శివాలయంలో కూడా 108 కలశాలతో పూజ చేస్తాం. కారణం భగవంతుని విశ్వాసంతో మనకు తప్పకుండా మంచి సమృద్ధి వర్షాలు పడతాయని పడాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వకంగా ఈ కార్యక్రమ భాగస్వామ్యం అందరికీ పేరు పేరున దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఆ అమ్మవారి ఆశీర్వచనం మీ అందరిపై మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాం.